హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి మా చెల్లిని ఏమంటారండి, నీళ్ళకెళ్ళ తీస్తున్నారంటే చెమ్మని తీస్తున్నారంటారండి. మా సైడ్ వచ్చేసి ఉదయాన్నే లేచి టీ తాగి టిఫిన్ చేసేసి వంట కూడా అయిపోయిందండి. రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. ఇదిగోండి మల్లెలు అల్లుకున్నాను. మా పక్కన అక్క వాళ్ళకు కొన్ని పూలు, మా చెట్టు అండి. ఇదిగండి ఇంకా ఉన్నాయండి. ఇదండి ఇదేమో అంతకు ముందు రోజు అండి. ఈవినింగ్ వరకు మంచిగా ఇచ్చుకుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాను అల్లేసి, అందుకని ఇంకా తిప్పుకోలేదు. ఎంత బాగున్నాయి చూడండి. మీకు ఎంతమందికి ఇష్టం అండి మల్లెపూలు అంటేను? అయితే ఇప్పుడు వెళ్ళాలండి చెల్లి వాళ్ళ ఇంటికి. లంచ్ చేసేసి టిఫిన్ చేసేసి బయలుదేరాలి. ఒక్కదాన్నే వెళ్తున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళట్లేదు. మా హస్బెండ్కి పేపర్ కలెక్షన్ డ్యూటీ పడిందండి, వెళ్ళాడు 10th వాళ్ళకి. నేను మాత్రమే వెళ్తున్నానండి. అక్కడ కూడా వీడియో తీస్తాను, చూపిస్తాను. అందరూ టిఫిన్ చేశారా అండి? టీ తాగారా? ఇదిగోండి కిచెన్లో వంట అంతా అయిపోయింది. ఇక్కడ స్టవ్ మీద పప్పు రైస్ ఉందండి. రైస్ చేశాను, టిఫిన్ చేయలేదు. టైం చాలా అవుతుంది అనేసి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అవుతుందండి. పూజ కూడా చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రైడే కదా, నేను ఫ్రైడే రోజు మండే రోజు తప్పకుండా చేసుకుంటానండి. ఇదండి అక్కడ కూడా వీడియో తీస్తాను, చూపిస్తాను, చూసేయండి. అయితే ఎవరు పుట్టారు అయితే బర్త్డే అంటే బాబు పుట్టినరోజు ఇది కూడా వ్లాగ్ తీసానండి, అంటే డెలివరీది. కానీ దాన్ని పోస్ట్ చేయడానికి వీలు అవ్వట్లేదండి. కుదిరితే 2 చేస్తాను. అది చేసిన తర్వాత దీన్ని చేస్తాను. బాబు పుట్టాడండి చెల్లికి. ఫస్ట్ పాప ప్రిన్సీ, చెప్తాను కదా అప్పుడప్పుడు అనండి. చూపిస్తాను బాబుని కూడా ఈరోజు వీడియోలో చూసేద్దురు. వీడియో కంటిన్యూ అవుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లిప్ తీస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మునక్కాయ పప్పు చారు చేశానండి. అంటే నైట్కి నేను అక్కడనే ఉంటాను, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చేస్తానండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉందండి, దానికి అటెండ్ కావాలి. మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్కి. ఇది నైట్ కర్రీ అండి. ఇది వచ్చేసి రైస్, వాళ్ళకి రాదనేసి ఒకటేసారి వండేసానండి. ఇదండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అని చెప్పాను కదండి. ఇవి వచ్చేసి తీసుకెళ్తానండి స్వీట్ కోసం, స్వీట్ చేయడానికి పూజది. ఇవి వచ్చి ప్రమిదాలండి పెద్దవి. ఇవి తీసుకొని వెళ్తానండి. నేను వెళ్తున్నాను కాబట్టి క్లీన్ చేసి పెట్టాను. మా పిల్లలు ఇచ్చేస్తారు వాళ్ళ పిల్లలకి. నేను వెళ్ళిన తర్వాత తీసుకుపోతానండి. ఇదండి అయిపోక ముందే పోతావు, బంద్ చేయలే ఇంకా. గుగ్గిలు ఇక్కడ హోటల్ పోయావా అసలు? గుగ్గిలు గుగ్గిలు కూడా వస్తావు ఇక్కడ. మీరు ఎవరైనా కోసి మొక్కుతావా? మీరిద్దరు మొక్కురు నమాడు దాంట్లుగా. నీ మనవాడా ఆయన మనవాడా? ధూమ్ధామ్. అయ్యో బట్టలు ఇవ్వలే ఆ పిల్లకు, వేయలేదు. రా నానా మిల్కీ. నా అమ్మ లేని వేస్ట్, నా అమ్మ ఉండాలి.
డ్రెస్ ఇస్తే మంచి డ్రెస్ ఇవ్వండి. తమ్ముడు వచ్చినాక ప్రిన్స్కి వాల్యూ తక్కువైంది పాపం. అవునమ్మా, అందరు కై చూపిస్తానుడమే నాయమ్మను. డాన్స్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు అయ్యవా అయిపోయిందా? మన ఇద్దరం రాత్రికి చేస్తాం పండు అటేనా, మన అందరం ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరో మనకు తెలియదు అటేనే పెడగాడికి. రేపు మళ్ళీ మీ వాళ్ళు మీకు అంతే. నీకు ఇప్పుడు ఎవరు మంచిగా ఊపునోళ్ళు వాళ్ళే నీకు జత చూడు. అంతే. నా మళ్ళీ మీరు 4 ఎదురుగా ఉండరు, 3 ఎదురుగా ఉండరు, మళ్ళీ ఇద్దరు మస్తు వస్తాయి మీకు. ఎన్ని వస్తాయి అనుకున్నావు? ఇద్దరు అమ్మమ్మ గారికి. ఇప్పుడు ఒక సాంగ్ వేస్తే మనకే మొత్తం, కానీ నేను వేయను, నా కొడుకు ఖర్చు అవుతుంది. ఇక్కడ షాప్ ఉందా? ఆడ ఉంది. ఎందుకే? ఏం కావాలి? నాకు కూడా అదే చాక్లెట్. అన్ని మొత్తం కుమరి మీ అమ్మ కళ్ళ కాడు అమ్మ చేయి నీళ్ళు కలగకుండా ఎత్తుకో. నువ్వు పెట్టమ్మా. అప్పుడు చెమ్ము పట్టుకో. చెమ్ము పట్టుకున్నాక చెమ్ము పట్టుకొని విష్ణు నాట చెప్పే. ఆరే విష్ణు నారే విష్ణు. ఏం విష్ణు? విష్ణు పేరు చెప్పు. మీ ఆయన పేరే తల్లి నువ్వు ఓయమ్మ. కాదు వాళ్ళ అమ్మమ్మ పేరు. వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు పెట్టది. మధ్యలో నీళ్ళు తలగకుండా పైన ఏడ పట్టుకోవాలి. నీళ్ళు తలగకు. మన ఇంట్లో ఆ నీళ్ళు ఇంకా పాపదానికి పోయాలి. మనం నాకుండా చెప్పాలి. మీ చేతికి ఇచ్చినాము కదా, ఎక్కడ తెలుసు ఏం పేరు పెట్టుకున్నావు? పేరు కూడా మర్చిపోయారా? పేరు ఇచ్చిన తల్లి. మీ అమ్మల పేరు ఉంది నీకు చెప్పైతే. మీ అమ్మల పేరు ఉంది కదా, మేము పెట్టుకున్నాము. మళ్ళా మేము పెట్టుకున్న పేరు అరే మళ్ళా చెప్పదు మా అమ్మ వాళ్ళ పేరు. ఇన్నేళ్ళ ఇంకా సిగ్గుపడతారమ్మా అక్కడ చెప్పిపోక. జరగను మా అమ్మల పేరు ఉంది. అమ్మ నారకాలకు పోయి పేరు మార్చుకున్నావు అని ఆమె డౌట్. దేవుని పేరు ఉంది, ఏమైతుంది నీకు? దేవుని దాచుకో. చెప్పు. మీ పేరు కొన్ని మీ తోని కొంచెం నాకు వేరే పేరు వచ్చింది చూడు. వచ్చింది వేరే పేరు. కాదు ఏ చెప్పక్కడ అదే నీ చేతికి వచ్చి నాకేం పేరు పెట్టుకున్నావని. ఈ పాప నీళ్ళు అంతే అడుగు. ఎవరు అటుకెళ్ళి పోయింది? చెప్పమ్మా. ఏం లేదా? కవర్ అయితే మళ్ళీ వాళ్ళే కవర్ అడుగుతుంటారు. మళ్ళా కవర్ ఇదే ఆ.
పేరు పిలవడానికి. వాళ్ళ కాళ్ళు ఉన్నాయి మన దగ్గరికి పోయిందేనేమో అవుననుకో మరి ఇప్పుడు వాళ్ళని లేపి ఏడా తీస్తావు. పలుకురే నాకు పేరు పెట్టిరాని ఊగుతున్నాడా. అందరు అక్కడనే వెళ్తున్నారు. బాబాయ్ ఫోన్ చేసిన